ఒక బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది ఇవాళకి సంబంధించి. ఇవాళ ఒక రాష్ట్రంలో కీలక పరిణామం జరగబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 12 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ సమక్షంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ మా పిల్లగాడు అనిపించుకొని తుక్కగూడ సభలో జాయినింగ్ కాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో ప్రధానంగా తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య, గంగుల కమలాకర్, కోవా లక్ష్మి, ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి, మాణిక్రావు, అరికెపుడి గాంధీ, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, అలాగే బండారు లక్ష్మారెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ అది కొంత డౌట్ఫుల్ గా ఉంది. దాదాపుగా 12 మంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో టచ్ లో పోబోతా ఉన్నారు. ఆయనతో ఇవాళ తుక్కుగూడ సభ కంటే ముందే వీళ్ళని చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తానికి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇద్దరు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వాళ్ళు ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతా ఉన్నారు. అయితే దాదాపు 12 మంది కొత్తగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ మనకు సమాచారం వచ్చింది. ఇప్పుడే అత్యంత కీలకమైనటువంటి సమాచారం. ఇక దాంట్లో ప్రధానంగా చూస్తే మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి చూస్తే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలాగే అరికెపుడి గాంధీ షేర్లింగంపల్లి, ముఠా గోపాల్ ముషీరాబాద్, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, అలాగే కాలేరు వెంకటేష్ అంబర్పేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆ తర్వాత బండారు లక్ష్మారెడ్డి పేరు కూడా వినిపిస్తా ఉంది. ఆయన ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం మొత్తానికి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 2 ప్లస్ ఇవి 14 అంటే మరొక 12 అవసరం పడతాయి. మరొక 12 అవసరం, 12 అయితే మరొక 12 కనుక జైన్ అయితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమైనట్టు. అయితే ఇవాళ దాదాపు 12 మందిని లైన్అప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు దాదాపు మెజారిటీ ఎమ్మెల్యేలను గ్రేటర్ హైదరాబాద్ నుంచి తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. కాలేరు వెంకటేష్ అంబర్పేటు, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్, ముఠా గోపాల్ ముషీరాబాదు, అరకెపుడి గాంధీ షేర్లింగంపల్లి, మాణిక్రావు ఎవరైతే జైరాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో ఒకసారి రాద్దాం. తెల్లం వెంకట్రావు ఆల్రెడీ అఫీషియల్ గా ఇది దోమలు అట్లానే. అయితే తెల్లం వెంకట్రావు నిన్న రివ్యూ మీటింగ్ లోనే కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి రివ్యూ మీటింగ్ లోనే కూర్చున్నాడు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ 12 మంది బ్యాట్ రేపు ఏడుందో. ఒకటి తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, భద్రాచలం. 2 కాల యాదయ్య చేవెళ్ళ. 2 పెన్లు ఒకటేసారి వాడతాయి అనుకుంటావా? ఒకటి ఉండదు కదా. కాల యాదయ్య చెవెళ్ళ. 3 కోవా లక్ష్మి. ఆసిఫాబాద్ గా, ఆదిలాబాద్ జిల్లా నుంచి. కోవా లక్ష్మి ఆసిఫాబాద్ అనుకుంటా. ఇక 4 ప్రకాష్ గౌడ్. రాజేంద్ర నగర్ తెచ్చిండు, ఆయన తెచ్చిపెట్టిండు కది. రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ అంటే ఏదో అనుకున్నారు, లాల్ బహదూర్ నగర్ అంతే. ఇక 6 మాణిక్రావు, జైరాబాద్. 7 అరికెపుడి గాంధీ షేర్లింగంపల్లి.
షేర్లింగంపల్లి, ముఠా గోపాల్, ముషీరాబాద్, ముఠా గోపాల్, ముషీరాబాద్. 9 మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్. 10 కాలేరు వెంకటేష్, కాలేరు వెంకటేష్, ఇది అంబర్పేట, ఎంతమంది అయ్యారు? 15. అంబర్పేట్ 11. గంగుల రాలేదు ఇంట్లో. గంగుల కమలాకర్, కరీంనగర్. బండారు లక్ష్మారెడ్డి. 12 బండారు లక్ష్మారెడ్డి పేరు వినిపిస్తా ఉంది. ఈయన ఉప్పల్ ఎమ్మెల్యే. మల్లారెడ్డి సంగతి తెలియదు. అయితే ఉప్పల్ ఎమ్మెల్యే ఒక డౌట్ ఉంది. మిగతాయి మాత్రం దాదాపుగా ఇవాళ ముఖ్యమంత్రిని కలవబోతున్నారు అన్నట్టుగా తెలుస్తా ఉంది. మనకు ఒక ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ఇది. మన తుక్కుగూడ సభ ఏదైతే ఉందో ఆ సభ కంటే ముందే వీళ్ళని లైన్అప్ చేసి జైనింగ్ ఒకేసారి అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు ముందస్తు చేర్చుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం డయాస్ మీద ఉంటుంది. ఒక పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులను ఇంకో పార్టీలో రాజీనామా చేయకుండా చేర్చుకోవడాన్ని అధిష్టానం విషయంలో అంటే వాళ్ళు రేపొద్దున ఏది సంశయంలో పడతారు, విపక్షాలు విసిరేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ముందే రేవంత్ సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా ముగించి ఆ తర్వాత ఉప్పుగూడ సభలో వాళ్ళు చేరినట్టుగా వాళ్ళని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 12 మంది ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్ అందులో జాయిన్ అవుతా ఉన్నారు. ఇక్కడ తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి ఆల్రెడీ 10కి 10 జీపీఏ. ఇక కాలేయాదయ్య మీద భీమ్ భరత్ పోటీ చేసి కేవలం 200 చిల్లర ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మరి భీమ్ భరత్ పరిస్థితి ఏంది ఇక్కడ? రైట్గా గోవాలక్ష్మి, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ పైన నరేంద్ర ముదిరాజ్ పోటీ చేసినాడు, మరి ఆయన పరిస్థితి ఏంది? సుధీర్ రెడ్డి పైన మధు యాష్కి పోటీ చేసినాడు, ఆయన మాణిక్రావు పైన ఏ చంద్రశేఖర్ పోటీ చేసినాడు, అరికెప్పుడు గాంధీ పైన. మరి వీళ్ళ పైన పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏంది అనేది ఈ జైన్ అయిన తర్వాత అదొక ప్రశ్నార్థకం అయితే ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నిలబడడానికి ఈ సంఖ్యాబలం అవసరమైనప్పటికీ మరి మిగతా వాళ్ళని ఎట్లా సంతృప్తి పరుస్తారు, వాళ్ళ పరిస్థితి ఏందనేది కొంత అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు అందినటువంటి బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు.